తెలంగాణ గేయాన్ని ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ కూడా ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తు తరాలు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లుగా ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ కవి రచయిత అందశ్రీ 20 ఏళ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా ఆమోదించినట్లుగా ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు మిత్ర పార్టీల నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై కూడా చర్చించారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని 2 వెర్షన్స్ లో తయారు చేశారు. 2.5 నిమిషాల నిడివితో షార్ట్ వెర్షన్, 13.5 నిమిషాల నిడివితో పూర్తి వెర్షన్ను రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్న 3 చరణాలతో 2.5 నిమిషాల నిడివితో సంక్షిప్త గేయం ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ కూడా రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయని గాయకుల బృందం ఆలపించిన ఈ గీతం అందరినీ కూడా అలరించింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తన ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్ను టీజీగా మార్చినట్లుగా సీఎం తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్స్తో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు కూడా టీజీగా మార్పు చేస్తామని అన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లుగా సీఎం చెప్పారు. ఇంకా నమూనాలన్నీ కూడా చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ కూడా ఇంకా ఖరారు కాలేదని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం ఏదీ జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లుగా చెప్పారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.